హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇన్ఫోసిస్ నుంచి లేటెస్ట్గా ఒక రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేశారు. డేటాబేస్ అడ్మిన్ జాబ్ రోల్కి సంబంధించి వీళ్ళు రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. హైదరాబాద్ లొకేషన్లో అయితే మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి 3 to 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే జాబ్స్కి అయితే అప్లై చేసుకోవాలని ఇక్కడ డీటెయిల్స్లో అయితే ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించిగా రెస్పాన్సిబిలిటీస్ చూసుకున్నట్లయితే సెటప్ అండ్ సపోర్ట్ హెచ్ఆర్ డిఆర్ సొల్యూషన్స్ రిప్లికేషన్ ఎస్క్యూఎల్ పర్ఫార్మెన్స్ ట్యూనింగ్ ఇండెక్స్ పర్షన్ క్రియేషన్. సో ఎస్క్యూఎల్కి సంబంధించి మీకు మంచి నాలెడ్జ్ అయితే ఉండాలి. అంతేకాకుండా డిజైన్ ఇంప్లిమెంట్ అడ్మినిస్ట్రేట్ డేటాబేస్ కన్సల్టేషన్ ప్లాట్ఫామ్ సంబంధించి కూడా మీకు మంచి నాలెడ్జ్ అయితే ఉండాలన్నమాట. షిప్పింగ్ సంబంధించి కానీ మిర్రరింగ్ సంబంధించి కానీ, అంతేకాకుండా డిబి రీస్టోర్స్ అండ్ పాయింట్ అండ్ టైం రికవరీ పర్ఫార్మెన్స్ సంబంధించి మీకు మంచి నాలెడ్జ్ అయితే ఉండాలి. ఆటోమేషన్ సంబంధించి కానీ ఇన్సిడెంట్ రెస్పాన్స్ అండ్ డాక్యుమెంటేషన్ స్కిల్స్ కూడా మీకు ఉండాలని ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో 3 to 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకునే విధంగా వీళ్ళు ఇవ్వటం జరిగిందనమాట. ఇక ప్రిఫర్డ్ స్కిల్స్ చూసుకున్నట్లయితే డేటాబేస్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించి మీకు బాగా నాలెడ్జ్ ఉంటే సరిపోతుందని ఇక్కడ ఇవ్వటం జరిగింది. DB2 అడ్మినిస్ట్రేషన్ సంబంధించి కూడా మీకు స్కిల్స్ ఉన్న మీరు వెంటనే అయితే ఈ జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోండి. సో దీనికి సంబంధించి అప్లికేషన్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. మాస్టర్స్ ఆఫ్ ఇంజనీరింగ్, సో ఇంజనీరింగ్ సంబంధించి ఏ బ్రాంచ్ వాళ్ళైనా సరే అప్లై చేసుకోవచ్చు. మాస్టర్స్ ఆఫ్ సైన్స్, మాస్టర్ ఆఫ్ టెక్నాలజీ, బ్యాచిలర్స్ ఆఫ్ అప్లికేషన్, బీకామ్ సంబంధించి కానీ బీఎస్సీ సంబంధించి కానీ మీరు కూడా ట్రై చేయండి. బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ సంబంధం, బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ, సో బీటెక్ వాళ్ళు, ఎంటెక్ వాళ్ళు, బీసీఏ వాళ్ళు, ఎంసీఏ వాళ్ళకి ప్రిఫరెన్స్ అయితే ఉంటుంది. నార్మల్ 3 year డిగ్రీ స్టూడెంట్స్కి అయితే మీకు స్కిల్స్ ఉంటే కంపల్సరీ ట్రై చేయండి. సో దీనికి సంబంధించి ఇక్కడ క్లిక్ టు ప్రొసీడ్ అనే ఆప్షన్ ఉంది, దానిపైన క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. సో వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్లికేషన్ లింక్ కోసం డిస్క్రిప్షన్లో చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ.